యాంటీ అంటే బిఫోర్, ముందు అని అర్థం. నెక్స్ట్ సిఐసిని ఎస్సిసిగా గుర్తుపెట్టుకోండి. సి అంటే చూడడం. పిఐటి పేట్ని ఎఫ్ఏటి ఫేట్గా గుర్తుపెట్టుకోండి. ఫేట్ అంటే విధిరాత, మన తలరాత అని అర్థం. ఎవరైనా మన విధిరాతని తలరాతను ముందుగా చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఊహిస్తున్నారు, మన భవిష్యత్తుని ఊహించి చెప్పడం అంట. దీన్నే మనం ఏమంటామంటే ప్రిడిక్ట్ అంటాం. ప్రిడిక్ట్. అదేవిధంగా ఎక్స్పెక్ట్ అని చెప్పేసి కూడా అంటాం. ప్రిడిక్ట్, ఎక్స్పెక్ట్ అంటే ఆశించడం లేదా ఊహించడం అనే అర్థం. దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఫోర్ టెల్. ఫోర్ అంటే ముందు, టెల్ అంటే చెప్పుట, ముందు చెప్పుట. అదేవిధంగా ఫోర్కాస్ట్ అంటే ముందు జాగ్రత్త అని అర్థం. ఫోర్ అంటే ముందు కదా, కాబట్టి ముందు జాగ్రత్త అని అర్థం. చూడండి, ఈ క్వశ్చన్ మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇచ్చాడన్నమాట. ఏపీఎస్ఎల్ బోర్డులు ఇప్పటి వరకు చరిత్రలో లేని క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఏంటది? ఇంగ్లీష్లో పంక్చువేషన్ అనే మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చిందన్నమాట. ఎవరు కూడా ఊహించలేదన్నమాట. ఎగ్జాంపుల్ అంటే ఐ డిడెంట్ యాంటిసిపేట్ దట్ క్వశ్చన్ అంటే నేను ఆ క్వశ్చన్ని ఊహించలేదు అని దీని యొక్క అర్థం అనమాట. ఏపీఎస్ఎల్ బోర్డు చరిత్రలో ఎక్కడ క్వశ్చన్ రాదన్నమాట పంక్చువేషన్ మార్క్స్ నుంచి, కానీ ఈ టైం ఫస్ట్ సారి ఇచ్చారన్నమాట. సో మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే యాంటీ అనే పదం మనకి ఎక్కడ కనిపించింది దాని యొక్క అర్థం ఏంటంటే బిఫోర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అక్కడ ఫోర్కాస్ట్లో ఫోర్ అంటే బిఫోర్ అని గుర్తుంది, కాబట్టి మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయవచ్చు. అదేవిధంగా ఫోర్ టెల్లో ఫోర్ అనే పదాలు మనకు తెలిసి ఉంటే యాక్చువల్గా సినోనిమ్స్ ఇస్తారన్నమాట. ఫోర్ టెల్ యాంటీ అంటే మనకు బిఫోర్ అని తెలిసి ఉంటే యాంటిసిపేట్ అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. యాంటీ అనే పదం మనం ఎక్కడ కనిపించిన దాని యొక్క అర్థం ఏంటంటే బిఫోర్ అని అర్థం. రూట్ వర్డ్స్ మీకు తెలిసి ఉంటే ఈజీగా దాన్ని అన్నింటినీ మనం ఆన్సర్ చేయవచ్చు.